నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. ఏపీ రాజకీయాల్లో గొడ్డల పార్టీ రగడ ఆగటం లేదు. తమది గొడ్డల పార్టీ అని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్ చేశారు. అక్రమాలను దునుమాడిన పరశురామ గొడ్డలేగా ఆయన పేర్కొన్నారు. ఇక టీడీపీ పదే పదే చేస్తున్న విమర్శలకు ఆచితూచి ఈ కౌంటర్ ఇచ్చింది వైసీపీ. సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ వైసీపీకి కలిసి వస్తాయా? టీడీపీ విమర్శలకు వైసీపీ రివర్స్ అటాక్ మొదలు పెట్టడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంది? గొడ్ల పార్టీ అనే విమర్శలకు మొదట్లో ఆత్మరక్షలో పడింది వైసీపీ. డ్యామేజ్ జరుగుతోందని ఆందోళన చెందింది. దీనిపై మాజీ సీఎం జగన్ స్వయంగా కౌంటర్ ఇచ్చారు. జగన్ స్పందన తర్వాత అటాక్ తీవ్రంగా పెంచింది టీడీపీ. ఇప్పుడు సజ్జల వ్యాఖ్యలతో రచ్చ మరో టర్న్ తీసుకుంది. పరశురామ గొడ్డలి అంటే టీడీపీ ఏం చెబుతుంది? సజ్జల తీసుకొచ్చిన సరికొత్త వ్యాఖ్యానం వైసీపీకి ప్లస్సా మైనస్సా? ఏపీ రాజకీయాలను గొడ్డల పార్టీ కామెంట్స్ ఇప్పట్లో వీడవా? టీడీపీ వైసీపీల మధ్య గొడ్డల కామెంట్స్ కొనసాగుతాయా? ఇదే అంశాలపై చర్చిద్దాం. మొత్తానికైతే మాత్రం అటుపక్క సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొన్ని కామెంట్ చేశారు. కొంతమంది కత్తులు కటార్లతోటి వస్తామంటున్నారు. అట్లాంటి వాళ్ళ పార్టీ అయితే మాత్రం ఇక్కడుంది మాత్రం సిబి అన్నట్టు గతంలో కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొన్న ఈ మధ్య మహానాడులో కూడా గొడ్డల పార్టీ మేము మాత్రం అభివృద్ధి పార్టీ అని చెప్పేసి టీడీపీ నాయకులు కూడా చెప్పారు. అయితే మొత్తానికి సజ్జలు ఇచ్చినటువంటి మాది నిజంగా ముమ్మాటికి గొడ్డల పార్టీయే, పరశురాం చేతిలో ఉన్నటువంటి గొడ్డల పార్టీ గండ్రగొడ్డలు అంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం. ఇదే అంశాలపై చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. లక్ష్మణరావు గారు నమస్తే. సార్ నమస్కారం. నమస్తే. రైట్, ఏంటి ఒక్కసారిగా గొడ్డలి అనేది కామెంట్స్ ఇప్పుడైతే చర్చనీయాంశం? మాది ముమ్మాటికి గొడ్డల పార్టీ అని చెప్పేసి వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ని రోజుల తర్వాత కామెంట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఎలా స్పందిస్తారు? గొడ్డల పార్టీ పరశురామ గొడ్డల లాంటిదని. రవి గారు మీకు, అలాగే సుధాకర్ రెడ్డి గారికి, ప్రైమ్ వీక్షలకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు వాళ్ళ పద్దాగా మాట్లాడుతూ ఎక్కడ ఏ సభ కార్యక్రమం జరిగినా, ఎక్కడ వాళ్ళ పార్టీ కార్యక్రమాలు జరిగినా యథేచ్ఛగా ఒక పదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీని, మా అధ్యక్షుల వారు పెట్టిన పార్టీని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మేము పెట్టుకుంటే ఆ పేరుని గొడ్డల పార్టీగా వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని. అంటే గొడ్డల పార్టీ అంటే మేము కూడా అనొచ్చు కదా. అంటే లక్ష్మణరావు గారు అసలు ఏంటి అసలు గొడ్డలి అని అంటానికి అసలు ప్రధాన కారణం ఏంటి? అసలు టీడీపీ నాయకులు ఇంతగా ఇన్ని సంవత్సరాల నుంచి గొడ్డలి అని చెప్పేసి వాళ్ళు ప్రతి చిన్న నాయకుడి దగ్గర నుంచి పెద్ద నాయకుడు ఆఖరికి టీడీపీ ఎదురైతే చంద్రబాబు నాయుడు కూడా గొడ్డలి అంటానికి ప్రధాన కారణం ఏంటి? రవి గారు, ఇప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అన్నగారు 1983లో పార్టీ పెట్టారు, తెలుగుదేశం పార్టీ అని. మరి ఆ పార్టీని మరి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి తీసుకున్నాడు కదా. మరి అదే టీడీపీ పార్టీని వెన్నుపోటు పార్టీ అని అందామా, కత్తుల పార్టీ అని అందామా? రైట్, మీరు అంటున్నారు కదా, విమర్శిస్తున్నారు కదా. నానవారి రక్త చరిత్రగా ఉన్నటువంటి విధానాన్ని కూడా ఈ రోజున మనం మాట్లాడుకోవచ్చు. అంతేగాని మేము కూడా కౌంటర్లు ఇవ్వగలం, మేము కూడా మాట్లాడగలం. చంద్రబాబు నాయుడు గారి నైజం, చంద్రబాబు నాయుడు గారి బుద్ధి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే ఈ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అనేక మానసిక స్థితి బాగోలేదు. ఎలాగో వయసు పైపడింది, దాదాపుగా 74-75 సంవత్సరాలు వచ్చినాయి. ఏం మాట్లాడాలో తెలియక ఆ పరిస్థితుల్లో ఇటువంటి మాట్లాడుతారని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్టీని మేము కూడా ఇప్పుడు అన్నాం కదా, వెన్నుపోటు పార్టీ అని, అలాగే మేము కూడా సంపాదించవచ్చు. కానీ సంస్కారం మాకుంది. మా అధినాయకుడు ఎప్పుడు కూడా మాకు అటువంటి విధానాన్ని మాకు నేర్పలేదు. లేదంటే మేము ఎదురుదాడి చేయలేమా, మేము మాట్లాడలేమా? వాళ్ళకంటే 100 రెట్లు మేము మాట్లాడగలం. అందుకనే ఎవరైతే మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, ఎస్ మా నిజంగా గొడ్డల పార్టీనే, ఏదైతే పరశురాముడి చేతిలో ఉన్నటువంటి గండర గొడ్డలు ఏదైతే ఉందో అది అన్యాయాలు, అక్రమాలు, అవినీతుల పైన వాటిని అనుమతించడానికి, అంతం చేయడానికి మరి ఈ యొక్క గండర గొడ్డలు అనేది అయితే మాత్రం సజ్జల క్లారిటీ ఇచ్చారు, విధానంగా కౌంటర్ జరిగింది ఈ రోజున. రైట్, సుధాకర్ రెడ్డి గారు తెలుసుకున్నాం. ఒక నిమిషం లక్ష్మణరావు గారు, ఏదైతే అధికారంలోకి వచ్చారో మీరు చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలని, లేదా మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ని ప్రజలకు తెలియపరచాలి. కానీ ఉదయం లగ్గానే సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి,
రైట్ వైఎస్ఆర్ పార్టీని లక్ష్మణరావు గారు తిట్టాలి, లక్ష్మణరావు గారు చంద్రబాబు గొడ్డలకి నాయుడు సంబంధించి తిట్టాలి, క్లారిటీ లేదా ఇచ్చారు. వైఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఏం కాంగ్రెస్ చెప్తారు విందాం. ముఖ్యమైన సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు విందాం. తిట్టాలని లక్ష్మణరావు గారు అదొక ఒక్క నిమిషం. ఎజెండాగా పెట్టుకొని రైట్ డాక్టర్ పనిచేస్తే సుధాకర్ రెడ్డి గారు ఉపయోగం లేదు టీడీపీ కదా. అధికార ప్రతినిధి, టీడీపీ సీనియర్ నాయకులు. సుధాకర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి రవి గారు. రైట్ మొత్తానికైతే గొడ్డలపై ఒక క్లారిటీ వచ్చింది. ఇన్ని రోజులకి స్పందించారు. అది మాత్రం అవినీతిపై, అక్రమాలపై, ముఖ్యంగా టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలపైన ఇది గడ్డలే అని మేము ముమ్మాటికి ఒప్పుకుంటున్నామని చెప్పేసి వైసీపీ సీనియర్ నేత సజ్జలు అయితే క్లారిటీ ఇచ్చారు. ఏంటి దీనిపై ఎలా స్పందిస్తారు? సార్ లక్ష్మణరావు గారు బాగానే చెప్పాడు, బాగానే ఉంది. ఆయనవి వాళ్ళ పార్టీ అభిప్రాయం అయింది. ఈ గొడ్డెలు అనే మాట ఎప్పటి నుంచి వచ్చిందండి? వివేకానంద రెడ్డి గారు గొడ్డలి పోటుకు గురై మరణించిన తర్వాత ఈ గొడ్డలు అనేది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆయన అన్నట్టు ఇప్పుడు మమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు పార్టీ చెప్తానే ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో. ఎప్పుడు 94 నుంచి అంటున్నారు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా మళ్ళీ వెన్నుపోటు అంటున్నారు. వెన్నుపోటు చేసి ఉంటే ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేస్తారా అండి? కాదండి. ఇప్పుడు మీకు కొంత క్లారిటీ కోసం చెప్తే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు లేదా పార్టీ వాళ్ళు రఫా అంటున్నారు. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తాం, నరుకుతాం, కొరుకుతాం ఏదో అంటున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఒక్క వార్డు ఏకగ్రీవం అయితే కూడా నేను ఒప్పుకోను, అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు మార్చేస్తానన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కటి కూడా పోటీ లేకుండా గెలుచుకోగలిగారు వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని. ఇవి ఎన్ని చెప్పినా, లక్ష్మణరావు గారు చెప్పిన ఇంకొకరు చెప్పిన ఏకగ్రీవం చేసుకున్నారు. ఇప్పుడు ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకూడదు అంటున్నారంటే అర్థం ఏమి? అదే సందర్భంలో ఆయన గొడ్డలి మాది పరశురామ గొడ్డలి, నరుకుతాము, మాది గండ్ర గొడ్డలి అంటున్నారు. నాకున్న అంచనా ప్రకారం అంటే ఇక్కడ క్లారిటీ కోసం చెప్తారు. మామూలుగా అమ్మ పుట్టిల్లును గురించి మేనమామ దగ్గర చెప్పాల్సిన పని లేదని అంటుంటారు ఒక సామెత. అవును, అమ్మ పుట్టిల్లేమో మేనమామకు తెలియదా? నేను కూడా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో 15 ఏళ్లు క్రియాశీల పాత్ర పోషించిన వాడుగా చెప్తున్నా. గొడ్డళ్లకు సానబడుతున్నారు, రాష్ట్రంలో అరాజకాన్ని సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, బాంబులేసైనా గెలవాలన్న తీవ్రమైన కాంక్షతో రగిలిపోతున్నారండి. ఎక్కడికక్కడ కులాలని, మతాలని, ప్రాంతాలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అరాచకం సృష్టించడం కోసం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రకి అనుసంధానంగా లేదా దానికి ఒక సంకేతంగా ముందు జాగ్రత్తగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాన్ని చాలా గొప్పగా చెప్తున్నారు. గొడ్డలి ఏ గొడ్డలైనా నరికితే ప్రాణం పోతుందండి. పరశురాముని గొడ్డలైనా, ఇక్కడ పోయేవాడి గొడ్డలైనా, మీ గొడ్డలైనా, నా గొడ్డలైనా, ఒక ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో మేము గొడ్డళ్ళు, మేము కత్తులు, మేము తోపులు, మేము బాకులు, ఇది ఏమన్నా మాటలాన్ని అంటే వాళ్ళు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని. కానీ సుధాకర్ రెడ్డి గారు ప్రధానంగా టీడీపీ మీదే ఎక్కువ పెట్టారు. టీడీపీ చంద్రబాబు నాయుడు పాలనపై, చంద్రబాబు నాయుడు ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకులపైనే మాది పరశురాముని గొడ్డల లాంటిది, అవినీతిపై, అక్రమాలపై అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సుధాకర్ రెడ్డి గారు? సరే రవి గారు, లక్ష్మణరావు గారు, మీరు మళ్ళీ ఎక్కడైనా ఒక్క మండల స్థాయి సమావేశం పెట్టి ఈ మండలంలో ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ ఇసుక దొంగ రవాణా జరిగింది, లేకపోతే ఇక్కడ ఎంఆర్ఓ ఇంత లంచం అడుగుతున్నాడు, లేకపోతే ఇక్కడ రోడ్లు వేయలేదు, లేదా ఇక్కడ కాంట్రాక్టర్ ఇంత డబ్బు తినేశాడన్న మాట ఈ రాష్ట్రంలో 2 ఏళ్లలో ఏ మండలం అయినా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడారా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర అంటే అదే అండి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్యాయాలు, అక్రమాలు మేము చేసి ఉంటే ఎదుర్కోండి. ఎదుర్కోవడానికి ఏమీ లేదు. మా ప్రభుత్వం అత్యంత అద్భుతంగా పరిపాలిస్తుంది. మేము అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్ళుగా చూసి పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఏమీ లేక, అంటే ఎక్కడ అవినీతి లేదు, అక్రమాలు లేదు, వ్యవస్థలో లోపాలు లేదు, వాటి ఎత్తి చూపడానికి చేత కాక ఆడలేనమ్మ మధ్యలో ఓడన్నట్టుగా ఇప్పుడు గొడ్డలి పట్టుకుని వాళ్ళు గొడ్డలితో బెదిరించాలని చూస్తున్నారు.
అవి వీలు కాదు, అది వీలు కాదు. ఇక్కడ ఎవరు ఆ, ఆ, ఖాళీగా చేతులు ముడుచుకొని ఎవ్వరు లేరు. ప్రజల్లో తిరుగుబాటు వస్తే గొడ్డలు ఏమవుతుందో వాళ్ళకే తెలుస్తుంది ఆ తర్వాత. రైట్ రైట్ లక్ష్మణరావు గారు చూశారు కదా, దాదాపు 1994 నుంచి మీరు ఇంతకు ముందన్నారు వెన్నుపోటు రాజకీయాలని చెప్పారు. దానిపై కూడా సుధాకర్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. వెన్నుపోటు అన్న వచ్చిన దగ్గర నుంచి దాదాపు 4 సార్లు సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు, ప్రజలు ఆదరిస్తున్నారు. కానీ ఈ గొడ్డలి అనే దానికి క్లారిటీ ఇవ్వటానికైతే మీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా? దాదాపు అంటే ఒక విధంగా అధికార పార్టీపై ఈ విధంగా విమర్శలు చేయటం, మరోపక్క రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఇలాంటి మారణాయుధాలతోటి ముందుకెళ్ళడానికి వాళ్ళు సన్నాహం అవుతున్నారని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారి ప్రధాన ఆరోపణ. ఎలా స్పందిస్తారు లక్ష్మణరావు గారు? సార్ రవి గారు, మేము టీడీపీ పార్టీ లాగా నేర చరిత్ర కలిగిన పార్టీలు మాకు కాదు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని ఏ రకంగా ఎంత పాశవికంగా ఆయన్ని మరి చంపినటువంటి రైట్. ఈ పాత రాజకీయాలు వద్దులేండి, పాత రాజకీయాలు కాదు, ఇప్పుడున్న ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు. డాక్టర్ సుధాకర్ హత్య కేసు గురించి కూడా వాళ్ళు చెప్తారు, మాస్క్ అడిగిన దానికి ప్రాణాలు తీశారని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తారు. ఆ విషయం కాదు, గొడ్డల గురించి, ముఖ్యంగా టీడీపీ వైసీపీ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయం గురించే. సార్ వంగవీటి మోహన్ రంగ గారి హత్యకి డాక్టర్ సుధాకర్ గారి హత్యకి మీరు కంపారిజన్ చేస్తే అంతకన్నా దారుణం ఇంకేం ఉండదు సార్. వంగవీటి మోహన్ రంగ గారు బడుగు బలహీన వర్గాలకి, అక్కడ ఉన్నటువంటి పేద బాధిత పీడిత వర్గాలకి ఏదైతే ఇల్లు పట్టాలు ఇవ్వాలి, వాళ్ళ ఇల్లు నిర్మించుకోవాలని వాళ్ళ ఇల్లు పట్టాల కోసం ఆయన నిరాహార దీక్ష చేస్తే ఆయన అంతమొందించడానికి అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి పన్నాగం పొంది ఆయన్ని చంపిందో మనందరికి తెలిసిందే. ఎలిమినేటి మాధవరెడ్డి గారు, అలాగే ఎవరైతే ఒక జర్నలిస్ట్ సార్ మీలాంటి ఒక జర్నలిస్ట్ దశరథ రామయ్య గారు అన్నట్టు ఒక జర్నలిస్ట్ ని కూడా ఆయన కూడా కత్తులతో పొడిసి చంపినటువంటి పార్టీ టీడీపీ పార్టీ సార్. అటువంటి ఎంతో మందిని బలి తీసుకుంది సార్. అటువంటి నేర చరిత్ర అవన్నీ కూడా అంటే మనకి నిరాధారమైనటువంటి ఆరోపణలు, అది కరెక్ట్ కాదండి లక్ష్మణరావు గారు. నిరాధారమైనటువంటి ఆరోపణలు అవి మనకి కరెక్ట్ కాదు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి లక్ష్మణరావు గారు, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఎక్కడా కూడా మీకు పాయింట్ లేదు కాబట్టి ఒక పక్క అసెంబ్లీలో కూడా చర్చించడానికి వైసీపీ అధినేత రాలేకపోతున్నారు, పాయింట్ లేకపోతే ఇలాంటి డైవర్ట్ చేయటం కోసం ఈ విధంగా గొడ్డలవచ్చు లేకపోతే రకరకాలపై కూడా వీళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు చెప్పి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దానిపై మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు రవి గారు, స్థానిక ఎలక్షన్లకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా డ్రాబ్యాక్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆ యొక్క గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, ఎంపటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఏదైనా కార్పొరేట్ స్థాయి నుంచి ప్రతి ఏదైనా సరే ఖచ్చితంగా నామినేషన్లు వేస్తారు. ఎక్కడ కూడా ఏకగ్రహం అవ్వకుండా చూసుకున్న బాధ్యతలో ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా దానికి నిమగ్నమై ఉన్నారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. గతంలో ఏకగ్రహం అయ్యాయి, ఏకగ్రహం చేసుకున్నారన్నారు. ఏకగ్రహం ఎవరిని బలవంతం చేసి మేము చేసుకోలేదండి. ఆయా గ్రామాలు ఇష్టపూర్వకంగా ఆయా గ్రామాల్లో కానీ, ఆ యొక్క వార్డు మెంబర్లో కానీ, ఆ యొక్క వార్డుల్లో కానీ, కార్పొరేటర్గా కానీ, లేదంటే కౌన్సిలర్గా కానీ, అదంతా కూడా వాళ్ళంతా ఒక సమన్వయం ఇదయ్యి వాళ్ళ ఊరు బాగుపడాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గతంలో మేము నామినేషన్ కూడా ఇయ్యము, స్థానిక ఎలక్షన్కి ఇయ్యము, మేము బాయ్కాట్ చేస్తాం, అసలు మేము పాల్గొమని చెప్పారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మేము అటువంటి మాట్లాడలేదు. జగన్మోహన్ కానీ లక్ష్మణరావు గారు, మీ హయాంలో కూడా ఏకగ్రీవాలు అయ్యాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. లక్ష్మణరావు గారు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలు అయ్యాయా లేవా? ఏకగ్రీవాలు అయ్యాయి. ఏదైనా సరే అధికార పార్టీ ఉన్నప్పుడు ఎక్కువగా ఆ అధికార పార్టీకే ఆ స్థానాలు ఎక్కువగా అవుతాయి. కానీ ఎందుకు ఇట్లా హుకుం జారీ చేశాడు వైసీపీ అధినేత పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఒక హుకుం జారీ చేశారు. ఎక్కడైనా సరే కనుక ఏకగ్రీవాలు అయితే మాత్రం వాళ్ళపై తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించారు. ఏంటి ఇది, ఒక హెచ్చరిక లేకపోతే ఎట్టి పరిస్థితులు అయినా సరే గెలిచి తీరాలి ఏ విధంగా అయినా సరే అని చెప్పేసి హెచ్చరిక అనుకోవచ్చా? సార్, రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. కానీ మా అధినాయకుడు ఏంటంటే స్థానిక ఏదైతే గ్రామ స్థాయిలో కూడా కేడర్కి బలమైనటువంటి కేడర్ ఇప్పుడు పనిచేస్తూ ఉంది. టీడీపీ చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాలపైన పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రజల్లో వాళ్ళ మీద, టీడీపీ గవర్నమెంట్ మీద, ఏదైతే కూటమి గవర్నమెంట్ మీద వాళ్ళకి మరి విశ్వాసం కోల్పోయే ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనైనా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళు ఎంపీటీస్ అవని జడ్పీటీస్ అవని వాళ్ళ వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ లేదా ప్రెసిడెంట్ గా ఏదైతే ఇండివిజువల్ గా ప్రెసిడెంట్ లో నిలబడతారో ఎవరైనా సరే ఒక సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు బిల్డప్ అయింది, ఎంతవరకు మళ్ళీ స్ట్రాంగ్ అయింది, మా ఓటర్లు స్ట్రాంగ్ గా ఉన్నారా లేదంటే బయటకు లేదా అధికార పక్షం వైపు ఉన్నారనేది మాకు కొంచెం బేరే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మేము ఎలక్షన్ లో పోటీ చేయము, మేము ఎదుర్కోలేము, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి కానీ ఆయన అసెంబ్లీకి వచ్చారు కదా మనకు లక్ష్మణరావు గారు, మనకు ఎవరు లక్ష్మణరావు గారు చంద్రబాబు అయితే అసెంబ్లీకి వచ్చారు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఎమ్మెల్యేలు అటెండ్ అయినా అవ్వకపోయినా ఆయన అసెంబ్లీకి వచ్చారు, మిమ్మల్ని క్వశ్చనించారు వైసీపీ నాయకుల్ని. కానీ ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్ టీడీపీ నుంచి. సార్ ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తేనే ప్రజా సమస్యలకు పరిష్కారం వస్తుందనే ఒక విధానంగా అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఎవరైతే తన ఒక పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక ఎమ్మెల్యేని కూడా బయటికి పంపించిన పరిస్థితి కదా. లేదు మీరే లాక్కున్నారు కదా, వైసీపీ వాళ్ళే లాక్కున్నారు సార్. లాక్కున్నారని మనం మాట్లాడుకుంటాం, కానీ ఆ వ్యక్తి ఎందుకు ఉండలేకపోయాడు, ఎందుకు ఉండలేదు, ఇవన్నీ మాట్లాడితే చాలా పెద్ద స్టోరీ సార్ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితుల్లో ఓడిపోయారు, ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఆయన రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి కన్నా పార్టీలో ఆయనకి విలువ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు పక్కన కుర్చీ కానీ ప్రజలు పక్కన పెట్టారు కదా, అది కొంతమందికి లక్ష్మణరావు గారు ఆ ఎమ్మెల్యేని అయితే ప్రజలు పక్కన పెట్టారు కదా, ఆ ఎమ్మెల్యేని అయితే పార్టీ మారినటువంటి వ్యక్తిని అయితే మాత్రం పక్కన పెట్టారు కదా. నేను అదే చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు గత 2014 నుంచి ఈ రోజు 2024 ఇప్పటి వరకు కూడా ఆయన 21 సీట్లు గెలుచుకున్నంత వరకు కూడా ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు చేశారు కదా. ఆయన ఏ రోజున అసెంబ్లీలో అడుగు పెట్టలేదు కదా. అసెంబ్లీలో అడుగు పెడితేనే ప్రజా సమస్యలు తీరుతాయి అనుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారు అటువంటి ఉద్యమాలు గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టారు కదండి. దాదాపు 21 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టారు కదా. 21 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు, ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఒక పక్క మీరు మీలాంటి వాళ్ళు ప్రశ్నించాలి కదా, మీ పార్టీ నాయకులు 11 మంది వెళ్ళి. సార్ మాకు తెలుసు సార్, ఎప్పుడు మేము అసెంబ్లీలో అడుగు పెట్టాలి, రైట్, ఎప్పుడు మేము మాట్లాడాలనే విషయం మా అధినాయకుడికి తెలుసు. మాకంటూ ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంది, ఆ వ్యూహాలుగా మేము ముందుకెళ్తాం. కానీ ఏదో ఒక తూతి మంత్రంగా జరపవలసిన కార్యక్రమాలు కాదు కదా సార్. అది ఏ పార్టీకి ఒక్కో పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆ స్ట్రాటజీ బట్టి నడుస్తూ ఉంటారు. రైట్ రైట్ సుధాకర్ రెడ్డి గారు, ఏంటి ఒక గొడ్డలపై అయితే మాత్రం క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? మహానాడులో కూడా గొడ్డల పార్టీ మాది అయితే మాత్రం అభివృద్ధి పార్టీ, మీది గొడ్డల పార్టీ మాది విజన్ పార్టీ అంటూ టీడీపీ అయితే మాత్రం మహానాడులో కూడా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త టీడీపీ నాయకులు కూడా గొడ్డలి అన్నారు. దీన్ని తట్టుకోలేకే గొడ్డలపై వైసీపీ క్లారిటీ ఇచ్చింది అనుకోవచ్చా? అవునండి, ఇచ్చారు. అంటే వాళ్ళు ఏం చేయబోతారో ముందే చెప్పారు. కొద్ది లక్ష్మణరావు గారికి ఒక విషయం చెప్పాలండి. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిన మాట వాస్తవమే, అది ఆయన కూడా చెప్తున్నారు. ప్రతి మీటింగ్ లో నవ్వుతూ చెప్తున్నారు, అయ్యా నన్ను ముఖ్యమంత్రి కావాలంటున్నారు, 2 చోట్ల ఓడించారు కదా అప్పుడు చెప్తున్నారు. అలా 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి 21 స్థానాల్లో పోటీ చేసి 21కి 21 గెలిచారు. ఇందాక లక్ష్మణరావు గారు చెప్పారు, మాకు ప్రజలంతా పట్టం కట్టారు, స్థానిక సంస్థల్లో ఏకగ్రీవం చేశారు అని అన్నారు. అంతకు ముందు 151 స్థానాలు ప్రజలు వాళ్ళకి ఇచ్చారు ఎమ్మెల్యేలుగా. అంత గొప్ప వ్యక్తి 11 స్థానాలకు పడిపోయాడు. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు 21 చోట్ల పోటీ చేసినవన్నీ గెలిచారు. 175కు 175 అన్న జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓడిపోయారో ఆయన చెప్పాలని. ఇది కాబట్టి వాళ్ళకు తెలుసు, గ్రామాల్లోకి వెళ్ళలేరండి. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు చేసినవి ఏమీ లేవు, మేము చేసేదాన్ని చెప్పలేరు, అన్ని మంచి చేసేటప్పుడు విమర్శలు చేయలేరు, అసెంబ్లీకి పోయే సత్తా లేదు. ఆయన ఎందుకు పోవాలి, ఎప్పుడు పోవాలంటే ఎందుకంటే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేది అసెంబ్లీకి పోవాల్సిన అవసరం లేదు, బయటే మాట్లాడదామంటే ఎలక్షన్లే అవసరం లేదు సార్. జైపాల్ రెడ్డి గారు, మన వెంకయ్య నాయుడు గారు ఆ రోజుల్లో జనతా పార్టీ 60 సీట్లు గెలిచి 30కి వచ్చి మళ్ళీ పోతే ఆ ఇద్దరే మాట్లాడారండి. ఆ ఇద్దరు
జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యారు, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి వరకు ఎదిగారు. ఆ ఇద్దరే, ఎందుకంటే నేను అప్పుడు వాళ్ళతో పాటు వెనక తిరుగుతున్నాడుగా తెలుసు. అవును. ఇలా కాకుండా 11 మంది ఉండి కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి పోని వ్యక్తులు ఇప్పుడేదో పరశురామ గొడ్డలి అంటున్నారు. అంటే పరశురామ గొడ్డలి సార్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే తిరుమల కొండలో ఎలాగైతే రోజుకో 1,00,000 లడ్డూలు అమ్ముతారో ఆ విధంగా లక్షల కొద్ది బాంబులు తయారు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నాటు బాంబులు, వేట కొడవళ్ళు, కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు సాన పట్టుకొని ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి చూస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ ఆటలేవి సాగు. మా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా హోమ్ మినిస్టర్ అనిత గారు అందరూ చాలా పకడ్బందీగా ఉన్నాం. ప్రజలు మా పక్షాన ఉన్నారు. గొడ్డళ్ళు తీసి ఏం చేస్తారో మీరే చూసుకోండి. గొడ్డలు తీసుకెళ్తే ఇక నేను ఏం మాట్లాడలేను కాబట్టి ఆ గొడ్డళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో అది వాళ్ళకే తెలియాలండి. రైట్ రైట్ లక్ష్మణరావు గారు, ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే కొన్ని కామెంట్ చేశారు. ఒక ఆయన అయితే కత్తులు కటార్లు తీసుకొని వస్తామంటున్నారు, కానీ ఇక్కడుంది మాత్రం సిబిఎన్, అట్లాంటి పప్పులే ఉడకవు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎలా స్పందిస్తారు? ఏమన్నారు సార్? కత్తులు కటార్లు తీసుకొని ఒక ఆయన వస్తా అన్నారు, కానీ ఇక్కడుంది మాత్రం చంద్రబాబు నాయుడు, మీ ఆటలు సాగవు, ఇవి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సార్, మేము ఎక్కడ కూడా కత్తులు కటార్లు గొడ్డలు వేసుకుని వస్తామని మేము ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలాగే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే. కానీ కావాలని ఇప్పుడు చెప్తా ఉన్నాం కదా, ఈ టీడీపీ పార్టీకి ఉన్నటువంటి ఈ బుద్ధిని ప్రజల్లో రుద్దే కార్యక్రమం చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియా ఛానల్ ద్వారా. సరే, మేము ఎందుకంటాం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎవరైనా ఎలక్షన్ నిర్వహిస్తారో ఎలక్షన్ లో పాల్గొంటాము, మా అభ్యర్థులు పాల్గొంటారు, వాళ్ళ అభ్యర్థులు పాల్గొంటారు. గెలుపోటలో సాహసం ప్రజలు ఎవరికి పట్టం కడితే వాళ్ళకి పట్టం కడతారు. దానికి గొడ్డల్లో కత్తుల్లో తీసుకెళ్లి చేయవలసిన అవసరం ఉంది. మేము చేయలేదు సార్. ఏదైతే పులివెందుల్లో 15,000 ఓట్లు ఉన్నటువంటి ఒక చిన్న జడ్పీ స్థానానికి ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి ఏ రకమైనటువంటి అధికార దుర్వినియోగం చేసి ఏ రకంగా కిందసారి ఎలక్షన్ చేశాడో మనం చూసాం. రైట్. ఏ రకంగా అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల భయాందోళనకు గురి చేసి ఓట్లు కూడా వేయించుకోకుండా వాళ్ళకి అసలు ఆ వాటర్ స్లిప్లు కూడా ఇవ్వకుండా ఏ రకంగా అయితే రిగ్గింగ్ చేసుకుని గెలిచారో ఆ యొక్క చిన్న పార్టీ ఆ ఎలక్షన్ మనకి నిదర్శనం అండి. అంటే రేపు స్థానిక ఎలక్షన్ కూడా ఆ రకంగా చేయాలి, ఆ రకమైనటువంటి విధానం కొనసాగించాలండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకుంటే మాత్రం ప్రజల గుణపాఠం చెప్తారు. రైట్ లక్ష్మణరావు గారు, సుధాకర్ రెడ్డి గారు చివరిగా క్లారిటీ ఇవ్వండి. ఈ గొడ్డలి అనేటువంటి అంశం సమసిపోద్దా, లేకపోతే ఇంకా కూటమి ముందుకు తీసుకెళ్ళిద్దా ఈ యొక్క గొడ్డలి పార్టీ అని? సార్, మేమేమి వాళ్ళని గొడ్డలు అనాలని అనడం లేదండి, జరిగిన విషయం చెప్తున్నాం. వివేకానంద రెడ్డి గారు గొడ్డలి పోటుకు గురయ్యారు. వేసింది ఎవరు? ఆయన కూతురు చెప్తున్నారు, మేము చెప్పలేదు. గొడ్డలి ఎవరు వాడారు, గొడ్డలితో ఎవరు చంపారు, గొడ్డలి కథ కమామిస్ అంతా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. చూద్దాం ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూద్దామండి. డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం గొడ్డలి అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై వైసీపీ అయితే క్లారిటీ ఇచ్చింది, మాది ముమ్మాటికి గొడ్డల పార్టీయే, అయితే అవినీతి అక్రమాలపై గొడ్డలని చెప్పింది. అయితే ఇలాంటి మారణాయుధాలు అయితే మాత్రం ప్రజాస్వామ్యంలో సహేతుకం కాదని చెప్పేసి టీడీపీ భావిస్తుంది. మరి ముందు ఈ అంశంపై ఏ విధంగా రచ్చ జరిగిద్ది అనేది మనం ఇచ్చేద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.